సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేరుస్తున్నామని మీర్పేట టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఆర్, దీప భాస్కర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి పాల్గొన్నారు. కొంచెం సెట్ బ్యాక్ అన్న, మీరు ఇంకా జరుగురానా ఏ మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకున్నామని చెప్పాల్సిన అవసరం ఉంది. అది అనుభవించిన వాళ్లకు ఈ సంబరాలలో పార్టిసిపేట్ చేయమని ప్రోగ్రాములు పెట్టడం జరుగుతూ ఉంది. ఏమేమైతే మాట ఇచ్చామో మొదటి నుంచి రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా మాటిస్తే తప్పం, మాట తప్పం, మడమ తిప్పం, అదే మా కాంగ్రెస్ విధానం, నినాదం అని కూడా మరి ఆ రోజు నుంచి మేము చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఏ రాష్ట్రం లేదు మన ముఖ్యమంత్రి గారు సహోదమైన నిర్ణయం తీసుకుని ఈరోజు రైతులను ఆదుకోవడం చాలా సంతోషమైన విషయం. అంతేకాదు రైతు లేనిదే రాజ్యం లేదు, అది ఆ నినాదంతో ముందుకెళ్లి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనకంత రుణమాఫీ చేయడం. ఈ ఫ్రీ బస్ అనేది చాలా పెద్దగా ముడిపడి ఉంది. మహిళలు జీతం వచ్చిన తర్వాత బస్సు ఛార్జీలే పోతుందని కూడా జాబ్లకు వెళ్ళడం మానేసిన రోజులున్నాయి. కానీ ఈ రోజు ఉచిత బస్సు తోటి వారికి ఎన్నో వేలు మిగిలిపోతున్నాయి. కాబట్టి వారికి జీతం ఆదాయం ఎక్కువ అవుతుంది. కాబట్టి వారందరూ కూడా ఎక్కువ మంది జాబుల్లో జాయిన్ అయ్యి ఈ యొక్క మహిళా సాధికారత లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ ని చాలా బలోపేతం చేసి అది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మరి రేవంత్ రెడ్డి గారు పుణ్యం కట్టుకున్నారు. అటు ఏ